బర్త్డే సందర్భంగా కూటమికి అభినందనలు చెబుతున్న సురేష్ బాబు గారు, మీకు తల్లికి వందనం ఏమన్నా పడిందా లేదా? తల్లికి వందనం. నాకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 39,000 రూపాయలు నా భార్య అకౌంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ టయానికి చెప్పినట్టుగా వేశాడు. ఫస్ట్ నా ఇద్దరు పిల్లలకు వచ్చింది. తర్వాత మన 11వ తేదీ నా లాస్ట్ బాబు కూడా 13,000 పడ్డాయి. టోటల్గా 39,000 మా అకౌంట్లో జమ అయింది. నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి భారతి గారు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. కానీ ఆ గవర్నమెంట్లో ఒక్కరికి మాత్రమే వాళ్ళు 13,000 జమ చేయడం జరిగింది. కానీ ఏదైతే అప్పుల రాష్ట్రంలో ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఈ యొక్క తల్లి వందనం డబ్బులు వేయడం చాలా సంతోషకరం. మా లాంటి పేద కుటుంబాలకి చాలా ఉపయోగకరం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజు పేపర్లో చూడడం జరిగింది, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా కొన్ని వేల కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి కూడా ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఉచిత బస్సులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి చెప్పున్నాడో వాటిలో ఒక్కోటిగా మహిళలకి ఉచిత సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు. 3 సిలిండర్లు 2 ఆల్రెడీ ఇచ్చున్నాడు. ఆ డబ్బులు కూడా మా అకౌంట్లో జమ అయినా మేము చెక్ చేసుకుని ఉన్నాము. అదేవిధంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన మా ప్రభుత్వ లక్ష్యం అన్నాడు. అందులో భాగంగా కొంతవరకు 10 లక్షల దాకా ఉద్యోగ కల్పన కూడా జరిగినట్టుగా నాకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తానన్నాడో ఆ 4,000 పెన్షన్ గెలిచిన మరుసటి నెల నుంచే ఆ 3 నెలలతో కలుపుకొని 7,000 ఇచ్చి ప్రతి నెల 4,000 రూపాయల లెక్కన పెన్షన్ ఇస్తున్నాడు. అదే పెన్షన్ 2,000 పెన్షన్ని 3,000 తీయడానికి ఈ యొక్క మన సైకో ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు లెక్కలు పెంచుకుంటూ ప్రభుత్వం దిగిపోయడానికి 3,000 ఇచ్చాడు. ఏదైతే బాబు గారు చెప్పిన మాట ప్రకారం 3,000 4,000 ఇస్తున్నాడో 4,000 వెంటనే అమలు పరిచాడు. అది కూడా సూపర్ 6లో భాగమే. రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు కూడా వస్తుందని చెప్తున్నారు. అది కూడా అమలు అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైతులకు ఏదైతే 20,000 ఇస్తామన్నారో ఆ రైతులకు కూడా మన అకౌంట్లో జమ చేయడం జరిగింది. 12,000 ఎంతో జమ అయినాయి. మిగతా అమౌంట్ కూడా మరి వచ్చే నెలలో 15 నెలలో కూడా వాళ్ళు జమ అవుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సూపర్ 6లో 4 అయితే అమలు చేయడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా అమలు చేస్తారని నేను భావిస్తున్నాను. హాస్టల్కి 7 నెలలకు 35,000 వేసాడు. పిల్లలకి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి పాస్టర్లకి చర్చిల్లో పాస్టర్ వృత్తి చేస్తున్నటువంటి పాస్టర్లకి 7 నెలలకి 35,000 అంటే 5,000 లెక్కన 35,000 ఒకేసారి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సీనియారిటీ, బాబు గారి నాయకత్వంలోని ఎన్ని సాధ్యమవుతాయని చెప్పి ఆటో వాళ్ళకి అదేవిధంగా ఆ లాయర్లకు కూడా వాళ్ళకి ఎంతో వృత్తి ఇచ్చినట్టుగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఒకటి ఇస్తామన్నారు. అదొక్కటి కూడా అమలు అయితే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారో 50 సంవత్సరాలకి ఎస్సీలకి బీసీలకి అది ఒకటి, ఆ 2 కూడా అమలు చేస్తే సంపూర్ణంగా వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 మేనిఫెస్టో సంపూర్ణంగా అమలు అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మహిళా గ్రూపులకి ఏదైతే సబ్సిడీ 35% సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఓపికి ఉన్నతి పథకం కింద ప్రతి మహిళకి 50,000 గతం ఇచ్చి ఉన్నారు. మళ్ళా 35% రిజర్వేషన్ తోటి సబ్సిడీ తోటి ఏదైనా కుట్టు మిషన్లు కానీ లేదంటే ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే ఏదో చిన్న ఫ్యాక్టరీస్ లాంటి చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా 5 lakhs నుంచి 10 lakhs దాకా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. 1,80,000 4 లక్షల ఇళ్ళు, 4 లక్షల మందికి నూతన గృహాలను కూడా నిర్మించడానికి ప్రభుత్వం గతంలో 1,80,000 ఇచ్చున్నారు. వాటిని ఇప్పుడు 4 లక్షలు అంటే ఎస్సీలకి 4 లక్షలు, బీసీలకి 3,50,000, ఆ విధంగా ఇప్పుడు 4 లక్షల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం కొత్తగా గృహాలు నిర్మించుకునే వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఇది మంచి ప్రభుత్వం నమ్ముతున్నాం. రాబోయే రోజుల్లో కూడా
ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేస్తాం, రోడ్లు ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే నేను ఒక ఆటో డ్రైవర్ని, నా ఆటో రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఒకరోజు టైర్ పంచర్ అయితే ఇంకో రోజు కట్టలు ఇరిగిపోయాయి. అలాంటి పరిస్థితి గుంటలు ఉన్నటువంటి రోడ్లను కూడా మొత్తం కూడా మరమ్మతులు చేసి రోడ్లన్నీ కూడా శుభ్రంగా నీట్గా తయారు చేసినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, కూటమి నేత ఏదైతే ఉన్నాడో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు పురంధేశ్వర గారు, వీరందరూ సారథ్యంలోని ఇవి సాధ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ప్రభుత్వం కూటమి రావాలని, మళ్ళీ 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మళ్ళా వస్తే ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. ఏదైతే పోలవరం ఏదైతే ఆగిపోయిందో ఆ పోలవరాన్ని కూడా పరుగులెత్తిస్తూ పోలవరాన్ని పరిగెత్తించి పోలవరం ప్రాజెక్ట్ని ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మార్కాపురం జిల్లాని ఎప్పుడో గతంలో ఆయన ఎలక్షన్లో ప్రచారం అప్పుడే నేను మార్కాపురం జిల్లాని నేను నూతన జిల్లాగా ప్రకటిస్తారని చెప్పున్నారు. అందుకొని యథావిధంగా మన ఒంగోలు జిల్లాలో కలుపుతూ కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం 5 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఆయన చేస్తారని తెలియజేస్తున్నాడు. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంతటితో ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాకు ఇన్ని అవకాశాలు కల్పించిన ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా నిలబడతాం. అదేవిధంగా మా కుటుంబం తరఫున కూడా ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. చేతన్ బాబు, నీకు తల్లికి వందనం పడిందా? ఎంత పడిందిరా? ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడా? ఆయనకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు.